హలో డియర్ నర్స్ ఏంజల్స్, ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు హెల్త్ అండ్ ఇల్నెస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే మాట మీరు వినే ఉంటారు కదా. ఇది మన ఎవ్రీడే లైఫ్లో ఒక రిసోర్స్. మనకి హెల్త్ బాగుండాలని కోరుకుంటాం. ఎవరికైనా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవించడం అంటే ఇష్టం. ఎవరికి ఇల్నెస్ అంటే ఇష్టం ఉండదు, అంటే జబ్బులతో ఉండడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే గొప్పవాళ్ళు మంచి కొటేషన్ ఇచ్చారు, ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్. మన అన్నిటికన్నా గొప్ప సంపద ఏదంటేనంట ఆరోగ్యంగా ఉండడం మాత్రమే. అందుకే మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తారు. హెల్త్ డెఫినేషన్ గురించి ఎవరినైనా ఒపీనియన్ అడిగితే వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. హెల్త్ అనేసరికి ఏబుల్ టు ఫంక్షన్, మనం మంచిగా మన పనులు మనం చేసుకుంటాం. ఇల్నెస్ అనేసరికి ఎఫెక్టింగ్ ద బాడీ ఫంక్షన్, ఆపోజిటే కదా, సరిగా చేసుకోలేం. ఈ హెల్త్ ఇల్నెస్ ఎప్పుడూ పాజిటివ్ నెగిటివ్ లాంటివి అనమాట. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇన్ 1948లో మనకు ఒక బ్యూటిఫుల్ హెల్త్ డెఫినేషన్ ఇచ్చింది. అది ఎగ్జామ్కి రాసుకోవడానికి మాత్రమే బాగుంటుంది, కానీ లైఫ్లో ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో మాత్రం చెప్పలేం. అదేంటంటే, హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అండ్ నాట్ మేర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. ముందు చెప్పినట్టుగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు అసలు ఏవి లేకుండా మనం ఫిజికల్గా అంటే శారీరకంగా, మానసికంగా, సోషల్ పరంగా అన్ని విషయాల్లోనూ మనం బాగుంటే అదే హెల్త్ అని WHO చెప్తుంది. రైట్. నిజంగా ఎవరి లైఫ్లోనన్నా ఇవన్నీ కంప్లీట్గా బాగున్నాయో ఒకసారి ఆలోచించండి. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే అసలు మన ఇమాజినేషన్లో కూడా అవ్వదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ దీన్ని రాస్తేనే మార్క్స్ ఇస్తారు, కాబట్టి ఖచ్చితంగా ఇది రాయండి. అంటే మనం బాగుండాలి అని కోరుకోవడమే ఈ డెఫినేషన్. అన్ని విషయాల్లోనూ మనం బాగుండాలి అని ఎలా అయితే కోరుకుంటామో అలాగే WHO కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అన్ని విషయాలను కోరుకోవడంలో తప్పులేదు కదా. కాకపోతే యాజ్ ఎ నర్సెస్గా ఇది మన డ్యూటీ, ప్రమోషన్ ఆఫ్ హెల్త్, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫర్దర్గా మన ఛానల్లో NCLEX గురించి వీడియోస్ కూడా వస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. మన నర్సింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయండి. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్